సార్ అలాగే ముఖ్యమంత్రి గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తన బిడ్డ ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా అందులోనే చేశాడు ఎన్ కన్వెన్షన్లో. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ గురించి అసెంబ్లీకి సాక్షిగా మాట్లాడినాడు తెలుగుదేశంలో ఉండే. అప్పుడు మాట్లాడి ఇప్పుడు చేసి చూపించాడు అనే వీడియోలు వైరల్ అవుతున్నాయి సార్ సోషల్ మీడియాలో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో. సో రేవంత్ రెడ్డి నాగార్జునని అంటే అప్పటి నుంచి ఆయనకుంది మైండ్లో, ఇప్పుడు ఆచరించాడు అని చెప్పేసి వస్తుంది. నాకు ఆ వివరాలు తెలియదు, నేను దానిలోకి వెళ్ళను. ఎందుకంటే సార్ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా కట్టడాలు ఉంటే చట్టబద్ధంగా పనిచేయాలి. అదే సార్ చట్టం. అలా కాకుండా ఉంటే మనం వ్యక్తిగతమైన కక్షలతో ఏ పని చేయకూడదు. అది ఏమిటి నిజం అన్నది నాకు తెలియదు, కాబట్టి నేను దానిలోకి వెళ్ళాను. అంటే అప్పుడు వ్యక్తిగతంగా కాదు సార్, ఈ సిద్ధాంతపరంగానే నిబంధనల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అందుకనే ఇప్పుడు అది తేల్చవలసింది న్యాయస్థానాలు కానీ పద్ధతి కానీ. అందుకని విషయం తెలియనప్పుడు దానిలో అనవసరంగా నోటు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి దానిలో కూడా నాలాంటి వాళ్ళు నోరు చెప్పగలగా. ఇదే గతంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి భూములపైన మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చడం జరిగింది సార్. అప్పటికి హైడ్రా అనేది ఇంకా అమల్లోకి రాలేదు కదా సార్ అప్పటికి. అందుకనే ఇప్పుడు వ్యక్తిగతమైన విషయాలు నా దగ్గర ప్రస్తావించద్దు. నాకు ఆ వివరాలు తెలియవు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు సార్. నేను మొట్టమొదటి చెప్పాను, ప్రజా ప్రయోజనాలను కాపాడి ప్రజల ఆస్తుల్ని కాపాడడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మనం అంతా ఆహ్వానించాలి, మద్దతు ఇవ్వాలి. దానిలో ఏ రకమైన సందేహం ఉండకూడదు. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం ఆ కులం మనకు అనవసరం. కానీ చేసేప్పుడు ఒక్కరోజు ఆర్భాటం కాకుండా ఇళ్ళగానే పండుగ కాదు, దీర్ఘకాలం ఫలితాలు ఉండాలని చెప్పంటే సమగ్రంగా మనం విషయాన్ని అధ్యయనం చేసి అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు వేసుకుని సమగ్ర వ్యూహంతో చేయాలి తప్ప ఏదో ఒక్క దాంతో అయితే కుదరదు. ఎన్నో సందర్భాల్లో చేసి 2 రోజులు హడావుడి జరిగింది, తర్వాత అంతా పోయింది మనకు. అలా కాదు సార్. జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 200 పైన చెరువులు ఉన్నాయి కదా సార్, అన్ని అమలయ్యే అవకాశం ఉందా సార్? ఇలా ఇప్పుడు గతంలో కొన్ని 100 చెరువులు ఉన్నాయని చెప్పేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు నేను విన్న ప్రకారం 169 ఎన్నో ఉన్నాయి. దానిలో కొన్ని ప్రైవేట్ చెరువులు కూడా ఉన్నాయట. ఓకే, ఓన్లీ జిహెచ్ఎంసీలో ఓకే 169 అంటే కాస్త ఒక స్థాయి దాటిని. మరి చిన్న చిన్న కొంటలు ఉంటే ఉండొచ్చు, కానీ దానిలో నేను విన్న ప్రకారం 550 హెక్టేర్లు, అంటే హుస్సేన్ సాగర్ లాంటి పెద్ద వదిలేసేయండి, 550 హెక్టేర్లు విస్తీర్ణం ఉంటే అది 350కి తగ్గిపోయిందట. 40% ఈ పూడికలు, మరి ఆక్రమణలు, భవనాలు, పర్మిషన్లు రకరకాలు జరిగిపోయింది ఇప్పటిదాకా. కాబట్టి అవన్నీ ఒక్కరోజు తీసేయలేరు మీరు, ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని వేల మంది నివాసం ఉండొచ్చు అక్కడ. అందుకని ఎక్కడైతే తీవ్రమైన ఆక్రమణలు జరిగినాయో, ఎక్కడైతే డ్రైన్లకు అడ్డు తగులుతుందో అలాంటివన్నీ ముందు ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళని తీసేయాలి. సమాజాన్ని కూడా దానిలో భాగస్వాములను చేయాలి ఎక్కడికక్కడ సార్, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఎందుకంటే దశాబ్దాల పర్యంతం జరిగినటువంటి నష్టాన్ని ఒక్కరోజు మీరు పోడ్చలేరు. ఈ పొరపాట్లు రాజకీయ పార్టీలో చేసినాయి. నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను గట్టిగా పట్టుబట్టి మా చెరువులన్నీ కూడా సర్వే చేయించి అక్కడ ఫెన్సింగ్ వేయించేందుకు ఏర్పాటు చేశాను. మొత్తం నగరం మొత్తంలో చేయమని గట్టిగా కోరాను. సార్ నగరంలో కొన్ని చోట్ల చేశారు, కనీసం నా నియోజకవర్గంలో చేయించాను. ఎవరు దానికి వ్యతిరేకంగా అడ్డొచ్చిందో రాజకీయాలు అన్నాడు. సార్ మీ మరి ఇట్లా ఉంటే ఎట్లా సార్, మన కార్యకర్తలకు ఏదో ఉన్నారు కదా సార్, వాళ్ళు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా, మరి వాళ్ళని పోషించుకోవాలి కదా, ఇది చర్చలు సార్. కాబట్టి ఇది అంతా కూడా ఒక వికృతమైనటువంటి రాజకీయ పరిస్థితి వల్ల ఉత్పన్నమైనంత. అలాంటప్పుడు మారే అవకాశం కూడా ఉండదు కదా సార్? మారాలి, అవకాశం లేదని కాదు, ఒక్కరోజుతో జరగదు, ఇంతకాలం చిక్కుముళ్ళు పడ్డది. కాబట్టి దానికి దీర్ఘకాలిక వ్యూహం కావాలి, పటిష్టంగానే సమగ్రంగా చూడాలి. భూముల ఆక్రమణ తొలగించడం ఒకటి, డ్రైన్లు అడ్డు తొలగించడం ఒకటి, తర్వాత చెరువుల్లోకి ఈ సూవేజ్ అడగకుండా ఒకటి. చెరువు ఉండి ఊరికే అది సూవేజ్ పాయింట్ అయితే చెరువు ఎందుకు తగలట్నా, మురికి కోపంలో తయారైతే. కాబట్టి ఆ సూవేజ్ దానిలోకి వెళ్లకుండా చేయటం మరొకటి, దోమల నివారణ చేయటం మరొకటి. ఆహ్లాదకరంగా అక్కడ మీరు చేశారనుకోండి, ఆ చెరువు చుట్టూ అక్కడ ఒక గార్డెన్లా చేశారనుకోండి, అక్కడ సూవేజ్ అడగకుండా చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆస్తిని ఎవరు ఆక్యుపై చేసుకోరు. అవును సార్, ఎందుకంటే జనం వెడుతున్నారు. అలా కాకుండా మీరేదో కాగితం మీద పెట్టుకుని వాళ్ళు చేస్తారు, రేపొద్దున మళ్ళీ మామూలే. ఎంతకాలం మీరు కాపాడగలుగుతారు? సమాజాన్ని భాగస్వాములు చేయండి, సమాజానికి మనకు వచ్చే ఆస్తులుగా వీటిని తయారు చేయండి. ఇన్ని లేక్స్ ఉంటే చక్కగా వాటర్ స్పోర్ట్స్ చేయొచ్చు. ఎందుకు కావట్లేదు? సూవేజ్ పాయింట్స్ అయిపోయినవి. వాటర్ స్పోర్ట్కి వెళ్ళమని ప్రాణం పెట్టిన ఒకసారి నేను వెళ్ళాను, మా కుటుంబంతో ఒకసారి హుస్సేన్ సాగర్లో వెళ్ళాను. మళ్ళీ ఎప్పుడు పొరపాటును కూడా బోట్లో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. స్మెల్ సార్, మరి ఆ కంపు భరించలేము మనం, సూవేజ్ పాయింట్ లాగా అయిపోయింది. కాబట్టి మీరు సహజ వనరుల్ని ఉపయోగించుకుని దాన్ని ఆహ్లాదకరంగా మారిస్తే సమాజం కాపాడుకుంటుంది. మీరు దాన్ని మురుక్కోపాలుగా కొనసాగిస్తే మీరు ఏం చేసిన సమాజానికి దానికి ఆసక్తి ఉండదు.